కీర్తి ఏం చేస్తున్నావు? ఈ 3 నెలలు నిన్ను తలుచుకొని ఆ పిల్లోని బ్లాంకెట్ని ఏం చేశానో అదే చేస్తున్నాను. ప్లీజ్, ఇది కరెక్ట్ కాదు. నేను ఇలా చేయలేను. పక్క రూమ్లోనే నా వైఫ్ ఉంది. ప్లీజ్. ఇన్ని సంవత్సరాలుగా తెలియంది ఇప్పుడు ఎలా తెలుస్తుంది? అన్లెస్ నేను చెప్తేనే కదా తెలుస్తుంది. వద్దు కీర్తి, ప్లీజ్ కీర్తి. అదే ప్లీజ్ అని నేను కూడా అంటాను సంజు. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చేయలేదనుకో, ఏమో ఇప్పుడే మీ వైఫ్కి తెలిసిపోవచ్చు. ఆలోచించు. గుడ్ డిసిషన్. ఏం వీరయ్య, ఇంట్లో అంతా ఎలా ఉంది? అంతా బాగానే ఉందమ్మా. సరే. కీర్తి, కూర్చో, పర్లేదు. నేను మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఓకే, రేపు ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వచ్చేస్తాను. సరే. లక్ష్మి, లాకెట్ చాలా బాగుంది. ఇదా సంజు గిఫ్ట్ ఇచ్చాడు. సంజు నీకు బాగా గిఫ్ట్లు ఇస్తాడనుకుంటా. యువర్ సో లక్కీ. ఏంటి కీర్తి, జెలసా? మీ బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వడా? అప్పుడప్పుడు ఇచ్చేవాడు. ఇవాళ నుంచి రోజు అడుగుతా. కావాలా? వద్దు. నేను నీ సిస్టర్ లాంటి దాన్ని. సిస్టర్ దగ్గర ఏమైనా మొహమాట పడతారో చెప్పు. బాగుంది, చాలా బాగుంది. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్, జాగ్రత్త. ఆ డ్రెస్ ఏంది, ఆ కూర్చోవడం ఏంది? లక్ష్మి ఉందే ఇంట్లో? లేదు, వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఈరోజు మనం మన ఇంట్లో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మన ఇల్లేంటి? నీ ఇల్లైతే అది నా ఇల్లే కదా సంజు. ఇప్పుడు అర్థమైంది. నువ్వు చేసే ఈ డ్రామా ఆపాలంటే నీకు ఎంత అమౌంట్ కావాలి? ఏం సార్, నీ పెళ్ళామేమో మహారాణిలా ఉండాలి, నీ గర్ల్ ఫ్రెండ్ని చిల్లరేస్తావా? మరి ఇంకేం కావాలి నీకు? నీ ఆస్తిలో సగం వాట కావాలి నాకు. కాదు కూడదన్నావనుకో, నువ్వు నన్ను రేప్ చేశావని నిర్భయ కేసు పెట్టి లోపలతో ఇస్తాను. దెబ్బకి నీ లైఫ్ వైఫ్ రెండు పోతాయి. అది నేను జరగనివ్వనుగా.